తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా స్టార్డమ్ దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో తెలుగు మూలాలు ఉన్న ముద్దుగుమ్మ శ్రీలీల పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. రాఘవేంద్రరావు ఎంపిక అవ్వడంతో శ్రీలీలకు అనూహ్యంగా స్టార్డమ్ దక్కింది. రాఘవేంద్రరావు హీరోయిన్ అంటూ శ్రీలీలకు పేరు దక్కడంతో మొదటి సినిమా నిరాశపరిచినా కూడా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. ధమాకా సినిమా హిట్ అవడంతో శ్రీలీల మరింత స్పీడ్ పెంచింది. హీరోయిన్ గా శ్రీలీలకు పోటీ ఎవరూ లేరు అన్నట్లుగా ఒకేసారి 5-6 సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. రికార్డు స్థాయి పారితోషికం తీసుకుంటూ వరుస సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీలీలకి ఇటీవల అన్ని నిరాశపరుతూ వచ్చాయి. భగవంత్ కేసరి మినహా మిగిలిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో శ్రీలీల కెరీర్ సందిగ్ధంలో పడ్డట్టు అయింది. అసలు శ్రీలీల చేతిలో ప్రస్తుతం సినిమాలు ఉన్నాయా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల ఎంపిక అయిందనే వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. ఎప్పటికి ప్రారంభం అయ్యేది తెలియదు. ఇక నితిన్ తో రాబిన్ హుడ్ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు ఆ సినిమాపై క్లారిటీ లేదు. విజయ్ దేవరకొండతో శ్రీలీల ఒక సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలు మినహా శ్రీలీల తెలుగులో పెద్దగా చేస్తున్నది లేదు. తమిళ సినిమాల్లో కూడా శ్రీలీల నటిస్తున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ వాటిపై క్లారిటీ లేదు. శ్రీలీల హీరోయిన్ గా మళ్ళీ జోరు అందుకుంటుందా అనేది చూడాలి.